అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లోక కళ్యాణం మరియు విశ్వశాంతి కొరకు నిర్వహిస్తున్నటువంటి శతకోటి గాయత్రి మహామంత్ర జపయజ్ఞం అయోధ్యలో మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని ఆహ్వానించారు. కొంతమంది వేద పండితులు ఉన్నారు. ఈ కార్యక్రమం గురించి వారు ఏమంటారో చూద్దాం. ఎట్లాంటి కార్యక్రమాలు చేపడతారు ఏంటి చెప్పండి. అయోధ్యలో ఇంత పెద్ద ప్రోగ్రాం శత గాయత్రి. శ్రీ గురుభ్యో నమః. లోక కళ్యాణార్థం విశ్వశాంతి కొరకు కల్వకలను చిత్తరంజన్ దాస్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ 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 శృంగేరి జగద్గురువుల వారి దివ్య ఆశీస్సులతో 3000 మంది జపతులతో 2011 సంవత్సరం నుంచి ఈ సంస్థ స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి లోక కళ్యాణం మరియు విశ్వశాంతి కొరకు గాయత్రి మహాజప యజ్ఞం శతకోటి అంటే 100 కోట్ల గాయత్రి జపం జరగాలనేటువంటి ఒక మహాసంకల్పం. దీనికి తగ్గినటువంటి తర్పణాలు మరియు దానికి తగ్గినటువంటి యజ్ఞ విధి నిర్వహించడంతో పాటుగా మహాపూర్ణాహుతి అయోధ్యలో శ్రీరామ జన్మభూమి స్థలమైనటువంటి భవ్యమైన దివ్య నిర్మాణం జరిగిన తర్వాత అక్కడ జరిగినటువంటి మహాపూర్ణాహుతి కార్యక్రమం ఈ నెల 25 నుంచి 31 తేదీ వరకు అంగరంగ వైభవంగా శ్రద్ధాశక్తులతో 3000 మంది జపతులు ఏదైతే శతకోటి జపం చేశారో దానికి తగ్గట్టుగా అక్కడ ఆహుతి కూడా ఇవ్వబడుతుంది. దీంట్లో అందరూ ఆహ్వానితులే. అందరి లోక కళ్యాణార్థం కొరకు మరియు విశ్వశాంతి కొరకు దీనికి మన కరీంనగర్ తరఫున ఇక్కడి నుంచి 300 మంది కూడా ఇటువంటి మహాయజ్ఞంలో పాల్పంచుకుంటూ జపం చేస్తున్నారు. అదేవిధంగా మన కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు వారిని కూడా అక్కడికి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం గురించి వచ్చాము. అంటే ఎట్లాంటి ఫలితం వస్తుంది దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కూడా ఆహ్వానించారు కదా, ఏమన్నారు? వారికి ఇంకా పై పొజిషన్కి వెళ్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తారు మీరు అయోధ్యలో? అయోధ్యలో మేము గాయత్రి జపం చేసాం కదండి. గాయత్రి జపం చేసిన దాన్ని హవనం చేస్తాం. మేము పూర్ణాహుతి హవనం చేస్తాము. 27 నుంచి 31 దాకా పూర్ణాహుతి హవనం జరుగుతుంది. ఆ హవనంలో ఈ జపం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంతంగా 50,000 ఎవరైతే జపం చేశారో వాళ్ళకు మాత్రమే అనుమతి ఉంటుంది. దానిలోకి వాళ్ళు మాత్రమే హవనం చేయగలుగుతారు. వాళ్ళు హవనం చేసిన తర్వాత వాళ్ళకి మిగతా కార్యక్రమాలు మిగతా జపతులందరూ పాల్గొనవచ్చు. సో మీరు చెప్పండి ఎట్లా భావించారు? రేపు student-led startups, connect with investors, various internship opportunities. KL, deemed to be university. జూలై 27 నుంచి 31 తేదీ వరకు అయోధ్యలో జరగబోయేటువంటి శతకోటి గాయత్రి మహాపూర్ణాహుతికి అనేక మంది బ్రాహ్మణోత్తములు వారి యొక్క జపమని లోక కళ్యాణార్థము దారబోశారు. ఆ జపము తర్పణం జరిగింది. చివరగా ఇది నిరంతరం జరిగేటువంటి కార్యక్రమము. ఈసారి పూర్ణాహుతి కార్యక్రమం అయోధ్యలో తలబెట్టారు కల్వకలను చిత్తరంజన్ దాస్ ట్రస్ట్ వారు. దానికి మా కరీంనగర్ నుంచి అనేక మంది బ్రాహ్మణోత్తములము జపం చేసి తర్పణం విడిచి హవనం చేయడానికి అక్కడికి వెళ్తున్నాము. వారికి లోక కళ్యాణార్థం అందరం కూడా క్షేమంగా ఉండాలి, దేశమంతా సుభిక్షంగా ఉండాలి, ధర్మ మార్గంలో నడవాలి, అధర్మ మార్గం అనేది నశించాలి అనేటువంటి ఆశీర్వచనంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ధర్మం కోసం లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. మీరు ఎట్లా భావిస్తున్నారు? పూజ్య గురుదేవులు కల్వకులను శ్రీరామచంద్రమూర్తి గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ధర్మానికి ప్రతీక అయిన శ్రీరామచంద్రమూర్తి విలసిల్లిన సరయూ నది తీరాన అయోధ్యలో శతకోటి గాయత్రి మహామంత్ర జప పూర్ణాహుతి కార్యక్రమము నిర్వహించదలిపెట్టినారు. దానికి ఇంతవరకు చరిత్రలో ఎవరు కూడా శతకోటి గాయత్రి జపం చేసిన వారు లేరు. శతకోటి గాయత్రిలో దానికి దశాంశంగా 10 కోట్లు తర్పణము, 10 కోట్లు హవనం, 1 కోటి హవనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి 27 నుండి 30 వరకు లోక కళ్యాణార్థం విశ్వశాంతి కొరకు మన ప్రాంతం సుభిక్షంగా ధర్మబద్ధంగా ఉండాలి, సనాతన ధర్మ వ్యాప్తి చెందాలి అన్న సదుద్దేశంతో రామాయణ పారాయణము ప్లస్ ఇంకా హవనము, లలితా సహస్రనామాలు, భారత పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక హవనము మాత్రమే అందరికీ కాకుండా కొంతమందికి ఎవరైతే జపం చేసిన వాళ్ళకే వర్తిస్తుంది. మిగతా కార్యక్రమంలో అందరూ కూడా ఎలాంటి కులమత భేదాలు లేకుండా ప్రతి వాళ్ళు కూడా పాల్గొనాలని కోరుకుంటూ ఇటు కార్యక్రమానికి మన కరీంనగర్ ప్రాంత ఎంపీ గారు మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ కుమార్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
యోగి ఆదిత్యనాథ్ గారిని మరియు అమిత్ షా గారిని, మోడీ గారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా తమ సానుకూలత వ్యక్తం చేశారు. వీళ్ళని బట్టి రావడానికి ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద మొదటిసారిగా అయోధ్యలో నిర్వహిస్తున్నటువంటి లోక కళ్యాణం మరియు విశ్వశాంతి కొరకి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొనేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇట్లాంటి కార్యక్రమాలు తరచూ చేయడం వల్ల ధర్మము, ప్రజలంతా సుభిక్షంగా సంతోషంగా ఉండాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఇది నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.